వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు పనులు ఆదివారం పునఃప్రారంభమయ్యాయి. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అశేష జనవాహిన మధ్య టెంకాయ కొట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు దగదర్తిలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రోడ్లు నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే కావలి తుమ్మలపెంట దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. అక్టోబర్ 2వ తేదీన ఇసుకపల్లి రాజుపాలెం రోడ్డును కూడా ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామాలను అనుసంధానం చేస్తూ లింక్ రోడ్లకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. డిఆర్ ఛానల్ పనులను త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. దగదర్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నామని, మండలంలోని ప్రతి ఒక్కరి సమస్యలు అక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. వివిధ పనుల మీద మండల కేంద్రానికి వచ్చిన వారికి పార్టీ కార్యాలయం నీడను కూడా కల్పిస్తుందని తెలిపారు. త్వరలో దామవరం ఎయిర్పోర్టు పనులు ప్రారంభమవుతాయని అన్నారు. రామాయపట్నం పోర్టు అనుసంధానంగా త్వరలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుందని, 40,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరిని కాపు కాసుకుంటానని, ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, దగదర్తి మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి చేజర్ల ఇబ్రేన్, జలదెంకి శ్రీహరినాయుడు, పులి సీనయ్య, మల్లికార్జున్ రెడ్డి, చెన్నూరు సర్పంచ్ నాయక్ రెడ్డి, మాచి రవీంద్ర, శేషారెడ్డి, ప్రతాప్, జనసేన నాయకులు వెంకట్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 22వ తేదీ నాటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఏర్పడిన ప్రభుత్వంగా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ నెల 22వ తేదీకి 100 రోజులు పూర్తి అవుతుంది. ఈ 100 రోజుల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం కూడా మన నాయకుల మాట మీద, మేనిఫెస్టోలో పెట్టిన దాని మీదుగా మొట్టమొదటి సంతకం కిందే 5 అంశాల మీద సంతకం పెట్టి మనం గత 3 నెలల నుంచి కూడా పెన్షన్లు పంచుతున్న విషయం కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డిఎస్సి ఏర్పాటు చేశారు. అందరి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మన భూమి మనకే ఉండేటట్టుగా ఈరోజు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆయన సూచనలతో, ఆయన అనుచరుడుగా మీ అందరికీ వచ్చాను, మీ ముందుకు వచ్చా. ఎలక్షన్ అప్పుడు నేను తిరగటంలో నాకు టైం చాలక తిరగపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ మీద ఉన్న ప్రేమానురాగాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి శుభ్రపాలన అందించేటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించారు. నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ, నిరంతరం ప్రజల కోసమే పరితపిస్తూ, నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఈ 100 రోజుల కాలంలో కావలి నియోజకవర్గాన్ని ముందుకు నడిచించే దాంట్లో మీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు ముందుకు నడుపుతున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కావలిలో ట్రంక్ రోడ్డు చాలా మరమ్మతులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేపించాం. ముఖ్యంగా తుమ్మలపేట రోడ్డుని మన అందరం కూడా కలిసి పాదయాత్ర రూపంలో పోయి శంకుస్థాపన చేయటం, వెంటనే ఆ వర్క్ని బిగించేయటం, రేపు డిసెంబర్ 31 నాటికి ఆ వర్క్ని పూర్తి చేసే విధంగా ఈరోజు ముందుకు పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దగదర్తి మండలం తిరిగింది తక్కువ. మీరందరూ కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ కోసం నిరంతరం శ్రమపడి మీరందరూ కూడా నాకు మంచి మెజార్టీని ఇచ్చారు. ఆనాడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ సమస్య ఒకటి రోడ్డు. దగదర్తి నుంచి బుచ్చిరెడ్డిపాలెం పోయేటువంటి రోడ్డు 2021 సంవత్సరంలో దీన్ని శాంక్షన్ అయితే 2021 నుంచి నత్తనడక నడుస్తూనే ఉంది తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సుఖపడ్డ పరిస్థితులు లేవు.
అందుకే నేను వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారులతో కానీ దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లందరినీ పిలిచి గతం నాకు అనవసరం, నాకు కావాల్సింది భవిష్యత్తు. గత 4 సంవత్సరాల నుంచి మా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులుగా మీ మీద ఉంది. మా నియోజకవర్గాన్ని నమ్ముకొని మా ప్రాంతంలో మీరు వర్క్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు వర్క్ చేయాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఇద్దరిని కూడా నొప్పించి ఈ రోజున మీ ఊర్లో ఈ రోడ్డుకి పునః ప్రారంభించేదానికి ఈరోజు టెంకాయ కొట్టేదానికి వచ్చా. నేను ఒకటే చెప్పా కాంట్రాక్టర్లకి, మీకు ఎక్కడ గ్రావెల్ కావాలో చెప్పండి, గ్రావెల్ ఉచితంగా ఇప్పిస్తా. నాకు ఎమ్మెల్యేగా లేదా నా మండలంలో ఏ కార్యకర్త కూడా మీరు టీ ఖర్చు కూడా ఇవ్వలేదయ్యా, ఆ టీ కూడా మేము తెచ్చి తాక్కోగలము, మీరు మాకు నడిచేదానికి రోడ్ వేయండి అని చెప్పి ఈరోజు కూడా మళ్ళా మీ అందరి సమక్షంలో కూడా నేను ధైర్యంగా చెబుతున్నా. మాకు కావలసింది దగదత్తి మండలంలోని రోడ్డు. బుచ్చి దాకేస్తే సంతోషిస్తాం, లేని పక్షంలో నా తురిమెళ్ళ వరకన్నా ఏమని నేను కాంట్రాక్టర్ని అడిగాను, తప్పకుండా వేస్తారని వాళ్ళు హామీ ఇచ్చారు. ఈరోజు మీరందరినీ చూసిన తర్వాత కాంట్రాక్టర్లకు అర్థం కావాల్సింది దీని యొక్క ఇంపార్టెన్స్ని మీరు గుర్తించండి. అందుకే నీ మెడలో నేను తండేశాను అంటే అర్థం నీకు బాధ్యతను పెంచాను ప్రసాద్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకని మా అందరి కళ్ళల్లో ఆనందం. మా ప్రజల యొక్క బాధలు తీరాలంటే మీకు ఈ రోజు నుంచి చేసే వర్క్ తాలూకు బిల్లులు ఇప్పించే బాధ్యత నాది. గతం నాకు అనవసరం. ఈ రోజు నుంచి చేసే ప్రతి పైసాని తొందరలో తెప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా, రోడ్డు వేసే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. రేపటి నుంచి వాళ్ళు వర్క్ ప్రారంభిస్తారని కూడా నేను హామీ ఇస్తున్నా. అయితే దగదత్తి మండలంలో దాదాపు ఒక 2 కిలోమీటర్ల పొడవున ఇది సన్న రోడ్డుగా ఉన్నందువల్ల మనం వేయాల్సింది డబుల్ రోడ్డు అయినందువల్ల ల్యాండ్ అక్విజిషన్లో 2 ఎకరాల 77 సెంట్లు భూమిని తీసుకోవాల్సింది. దానికి కూడా రైతులకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది. అందరికీ కూడా సెంటు, 2 సెంటు, 3 సెంట్లు మాత్రమే పోయింది రోడ్డు పునుగోగా. వాళ్ళందరూ కూడా డిఎన్డిడి పబ్లికేషన్ అయిపోయింది. కలెక్టర్ దగ్గరికి ఫైల్ కూడా పంపించాం 3 రోజుల కిందటే. తొందరలో వాళ్ళకు కూడా డబ్బులు వేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళను కూడా మెప్పిస్తాం, వాళ్ళను కూడా ఒప్పిస్తాం. ఒకవేళ 4 రోజులు డబ్బులు లేట్ అయినప్పటికీ కూడా రోడ్డుకి ఎటువంటి అవంతరం జరగకుండా ఉండేటట్టు తప్పకుండా అధికారులు మేము ఆ రైతులతో మంతనాలు జరిపి రోడ్డుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేదానికి కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే అంటే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసే వ్యక్తి. దీంట్లో కష్టాలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అన్నిటినీ ఎదుర్కొనే ధైర్యం మీరున్నారు. మీరు ఉన్నంతకాలం ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని ముందుకు పోవటానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ దగదత్తి మండలం డెల్టా ప్రాంతంగా ఉంది. ఓన్లీ 6 పంచాయతీలు మాత్రమే డెల్టా కింద లేవు, ఉత్తర కాలువ కింద ఉన్నాయి. వాటిని కూడా అక్కడ చిల్ల చెట్లు, కాలువల్లో చిల్ల చెట్లు మొలిచిపోయి ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేదానికి నాంది పలికానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంక ఈ మండలంలో డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ మనకి రైతుల పరంగా ఒక టీఎంసీ వాటరు ఈరోజు డిఆర్ ఛానల్ ద్వారా డిఎం ఛానల్కి రావాల్సి వస్తే కాలువ ద్వారా ముంగుమురికి వాటన్నిటికీ నీళ్లు తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఇవి కాలువ మీద పంటలు పండించే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. దాన్ని కూడా అధిగమించేందుకు తొందరలోనే డిఎం ఛానల్ వర్క్ను కూడా బిగిన్ చేయబోతున్నాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. నిన్నటి రోజునే కాంట్రాక్టర్తో మాట్లాడాను. మీరు చేస్తారా లేదంటే మా మనుషుల చేత నేను చేపించమంటారా? నా నియోజకవర్గంలో వర్క్ వేసే ముందు ఆలోచించాలి, వేసిన తర్వాత పని చేయటమే నేర్చుకోవాలి తప్ప మీరు ఆపి సాకులు చెబితే కుదరదని నేను కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. అందుకోసమే ఆ కాంట్రాక్టర్ కూడా
తొందరలోనే బిగిన్ చేస్తానని చెప్పడం జరిగింది. అది జరగని పక్షంలో అవసరమైతే నా మిషన్లు పెట్టైన వర్క్ను పూర్తి చేసి నెక్స్ట్ సీజన్ కల్లా ఈ రైతులకి ఏ ఒక్క ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా తీసుకోబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకా డిఆర్ ఛానల్ కూడా కొంత కొరవ ఉంది. ఈ డిఆర్ ఛానల్ కూడా మరమ్మతులు పూర్తయితే దగదత్తి మండలంలో ఉన్నటువంటి రైతులకి ముందు నీళ్ల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకున్నటువంటి సమస్య డిఆర్ ఛానల్ అండ్ డిఎం ఛానల్, ఈ రెండు పూర్తయితే రైతుల పాలిట అంతా వరంగా మారుతుంది. ఉత్తర కాలువ ధర 6 పంచాయతీలకు నీళ్లు తెస్తే ఈ మండలంలో ఉన్నటువంటి చెరువులన్నిటి కింద రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా నెరవేరుతాయని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా. మొన్నటి రోజున జిల్లా పరిషత్లో మీటింగ్ పెట్టాం. జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా అడగడం జరిగింది. ఎప్పుడో సంగం ఆనకట్ట ఏర్పడ్డప్పుడు లేదా నెల్లూరు ఆనకట్ట ఏర్పడ్డప్పుడు సోమశిల డ్యామ్ నిర్మాణం స్టార్ట్ చేసేటప్పుడు నెల్లూరులో ఉండే పొగతోట లేదా బాలాజీ నగరం, రంగనాయకపేట, మూలాపేట కూడా ఆయకట్టుగా ఉంటే ఇప్పుడు కూడా దుర్మార్గంగా ఇప్పుడు కూడా అది ఆయకట్టుగానే తీసుకుని మనకు రావాల్సిన వాటర్ నీళ్ళను వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళేమో సముద్ర పాలు చేస్తున్నారు. మన రైతులేమో పొలాల గట్టుల మీద ఎండనక వాననక రేత్రింబోళ్ళు తిరుగుతున్నారు. కాబట్టి అక్కడ పొలాల నుండి కూడా ఇల్లుగా నిర్మాణం జరిగింది. కాబట్టి అక్కడ తగ్గించిన డెల్టా ప్రాంతం ఈ ప్రాంతానికి మిగతా భోగాల మండలం, కావల మండలం, దగదత్తులో ఉండే 6 పంచాయతీలన్నీ కలుపుకుంటూ వీటన్నిటిని డెల్టాగా మార్చమని కూడా నేను తెలియజేయటం జరిగింది. దీనికి 30 మంది కమిటీని వేయటం జరిగింది. తొందరలోనే 90,000 ఎకరాలు ఈ విధమైనటువంటి ఆయకట్టు తగ్గిపోతుంది. ఆ ప్రాంతంలో ఈ 90,000 ఎకరాలు మన ప్రాంతానికి కూడా డెల్టాగా తీసుకొస్తే దగదత్తి మండలంలో 6 పంచాయతీలు, అదేవిధంగా భోగోల మండలం, కావల మండలం, జలనింగ మండలం కూడా డెల్టాగా మారబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇంకపోతే ఈ గ్రామాల్లో చూసేటువంటి రోడ్లు ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఓచుగుంటపాలెం దగ్గర నుంచి ఈ రోజున ఓచుగుంటపాలెం తలకలూరు మీదుగా దగదత్తి మీదుగా లింగాలపాడు వరకు ఈ రోజు రోడ్డు పంచాయతీరాజ్ రోడ్డు ఉంది 18 కిలోమీటర్ల పొడవునా. తొందరలోనే ఆ రోడ్డుని మళ్ళా కొత్త రోడ్డుగా మార్పు తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంకొకటి తిరుమల దగ్గర ఒక బ్రిడ్జి కట్టాల్సిన అవసరం ఉంది. దానికి కూడా తొందరలోనే టెండర్లు పిలుస్తున్నామని కూడా 3 కోట్లతో రెడీ అయిపోయింది. తొందరలోనే టెండర్లు కూడా పిలిచి ఆ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఒక్కసారి మీ గ్రామంలో విఆర్ఓనో మీ మండలంలో సర్వేర్ దగ్గరికి వెళ్ళి మీ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి పోయేటువంటి డొంక రోడ్లు ఏమన్నా ఉంటే గుర్తించండి. వాటన్నిటిని ఎన్ఆర్జీఎస్ కింద పెట్టండి. ఎందుకంటే ఒకప్పుడు బస్సు రూట్ మనకు ముఖ్యం. ఇప్పుడు బస్సు రూట్తో మనకు పల్లె. ప్రతి ఇంట్లో బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అందరూ ఉన్నాయి. కాబట్టి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవడానికి షార్ట్ కట్లో ఎన్ని రోడ్లు వేయడానికి అవకాశం ఉంటే అన్ని రోడ్లు తెచ్చి ఈ మండలాన్ని బాధ్యతగా చూసుకునే బాధ్యత నేనున్నానని విషయాన్ని మటుకు మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా. కాబట్టి నాయకులైన మీరందరూ కూడా మీరు చేయాల్సింది మీ గ్రామ అభివృద్ధి కోసం మీ గ్రామం నుంచి ఎన్ని డొంక రోడ్లు ఉన్నాయి, పొలాల్లో ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లని ఎన్ఆర్జీఎస్ కింద మనం పెట్టుకుంటే తప్పకుండా ముందు ఫార్మేషన్ రోడ్ల కింద ఏర్పడతాం. తర్వాత మెటల్ రోడ్లు, తర్వాత పంచాయతీరాజ్ కింద వాటినే మనం తారు రోడ్లుగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులు పిండి కట్టలు ఎత్తుకొని మోసుకొని పోయే పరిస్థితి రాకుండా ఉంటుంది. ఆ పొలాలకు రేట్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకులు అందరం కూడా రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయింది, మళ్ళా ఎలక్షన్ అప్పుడు చూద్దాం. ముందు గ్రామ అభివృద్ధి మీద మీరందరూ కూడా మనసు పెట్టండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కోరుకుంటున్నా. కుటుంబం ఉన్న తర్వాత సమస్యలు ఉంటాయి. కుటుంబంలో అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎక్కడో ఇక్కడ సమస్యలు ఉంటాయి. సమస్యల్ని భూతత్వంలో చూడటం కాదు, ఎవరు ముందుకు పోతున్నారు, ఎవరు ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తున్నారు, ఎవరు నిరంతరం ప్రజల కోసం తప్పిస్తున్నారు అనేది ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఎల్లప్పుడూ 24/7 కావల్లో కావ్య కృష్ణారెడ్డి మీకు అందుబాటులో ఉన్నాడు. చిన్నదానికి చిన్న సమస్యలకి కమిటీ రవికుమార్ని ఇక్కడ నాయకుడిగా ఉన్నాడు. అదేవిధంగా హనుమంతరావు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఏ ఊరికి ఆ ఊరికి పటిష్టమైన నాయకత్వం ఉన్నటువంటి మండలం ఇది. కాబట్టి ప్రతి నాయకుడు స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేయాలని తప్పని మండలం. ఈ మండలం ప్రతి నాయకుల్లో ఫైర్ ఉంది, ప్రతి నాయకుల్లో పనిచేయాలని సేవ ఉంది. కాబట్టి అందరినీ దగ్గర తీసుకుంటా ఏ ఒక్కరైనా కూడా ఇబ్బంది లేకుండా ధైర్యంగా నా దగ్గర రమ్మని కూడా ఈ సందర్భంగా
మరొక్కసారి తెలియజేస్తూ మీరు మేము కలిసి ఒక ఊరు బాగుపడాలంటే ఒకటి ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, రోడ్డు సౌకర్యాలు కావాలి. రైతులు పంటలు పండించి సుభిక్షంగా జీవించాలంటే నీళ్ళు ఇవ్వాలి. 3 ఊరికి మంచి నాణ్యమైన కరెంట్ అందించాలి. 4 నీళ్ళు ఇవ్వాలి తాగడానికి. ఈ 4 మౌలిక సదుపాయాలలో మన కార్యకర్తలందరూ కష్టపడి నిరంతరం కూడా మీరు ఎస్టిమేషన్ లేసి తీసుకురండి. ఎన్ని నిధులు తెచ్చైనా మిమ్మల్ని ఆర్థికంగా పెంచుతూ ఈ మండలాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కావ్య కృష్ణారెడ్డి దగదత్తి మండలాన్ని కాపు కాసుకుంటాడని కూడా మళ్ళా మీకు ఒక్కసారి కూడా తెలియజేస్తూ అతి త్వరలో దగదత్తిలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయబోతున్నాం. కార్యకర్తలకి మనోభావాలకి ఉదయం నుంచి సాయంత్రం వరకు మండల ఆఫీస్కి వచ్చినా, పోలీస్ స్టేషన్కి వచ్చినా, ఎండి ఆఫీస్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా ఆడ కూర్చుని మంచిళ్ళు కాడి నుంచి పియ్యని పెట్టి నిరంతరం మీకు సేవ చేయడానికి తొందరలోనే దగదత్తిలో పార్టీ కార్యాలయం కూడా ఏర్పడిపోతుందని కూడా ఆ కార్యాలయం దగదత్తి తెలుగుదేశం కార్యాలయం కావ్య కృష్ణారెడ్డి కార్యాలయం కాదు. మీకోసం మీ నీడ కోసం మీరు ఎక్కడ కూర్చోవాలో ఆలోచన లేనిలో ఉన్నటువంటి మీకు చేతదీర్చేదానికి కార్యాలయం కూడా కట్టబోతున్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ మీరు మేము కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ముందుందామని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారి మినిస్టర్ని, రామనాయుడు గారి మినిస్టర్ని ఇద్దరిని పంపించి మళ్ళా ఈరోజు దామారం ఎయిర్పోర్ట్కి శ్రీకారం చుట్టాం. తొందరలోనే దామారం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు సార్ని తీసుకురాబోతున్నామనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇంకా 600 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. దానికి 96 కోట్ల రూపాయలు అవసరం అంటే కలెక్టర్ దగ్గర కూర్చొని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. తొందరలోనే 96 కోట్ల రూపాయలతో 600 ఎకరాలకి డబ్బులు కట్టిన వెంటనే తొందరలోనే మనకి దామారం ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున కావలి నియోజకవర్గంలో ఆనాడు చెప్పా, ఒక పక్క రైతులు అందరికీ కూడా సుభిక్షంగా పంటలు పండించుకునేదానికి నిరంతరం రైతులను కృషి చేస్తూ, రెండోది పారిశ్రామిక ప్రగతి రావాలి. ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ మన యువతకు ఉద్యోగం వస్తుంది, ఎక్కడ ఇండస్ట్రీలు వస్తే అక్కడ మన పిల్లలకి అందరూ కూడా భవిష్యత్తు బాగుంటుందని నాడు చెప్పా. ఈ రోజు ఆ విధంగా అడుగులు ముందుకు వేయడం జరిగింది. కాబట్టి కావలి నియోజకవర్గంలో రామాయపట్నం పక్కన 4411 ఎకరాలని ఈరోజు ఇండస్ట్రీలకు తీసుకోవడానికి చంద్రబాబు సార్ ఒప్పుకున్నాడు. తొందరలోనే కావలి నియోజకవర్గంలో ఇండస్ట్రీ రాబోతుంది. కావలి నియోజకవర్గ ప్రజలకే 40,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నా దానికి శ్రీకారం చుట్టాం. పైన దేవుడు ఉన్నాడు, మనకి చంద్రబాబు లాంటి దేవుడు ఉన్నాడు, ఇక్కడ భూదే ఉంది. ఈ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ కావలి అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీకు అందరూ కూడా గుర్తు చేస్తూ, కార్యకర్తలు కావచ్చు, మనం కావచ్చు, మీరు కావచ్చు, అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతూ మన యువతకు భవిష్యత్తుకి బాటలు వేస్తూ, వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూ, రైతులకు నీళ్లు ఇస్తూ, పొలాలకి బాటలు వేస్తూ, ఊళ్ళకి రోడ్లు వేస్తూ, కరెంట్ ఇస్తూ, మంచినీళ్ళు ఇస్తే ప్రజలు నెత్తిన పెట్టుకోకుండా ఇంతకంటే ఇంకేం అడుగుతారు మనల్ని. అందుకోసం ఆ విధంగా ముందు అడుగులేద్దామని చెప్పి ఈ సందర్భంగా దగదత్తి వాసులందరినీ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఈ సందర్భంగా మరొక్కసారి కాంట్రాక్టర్ని మరొక్కసారి కోరుతున్నా, ఈ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రజలు ఏ కోరికైతే ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మేము మిమ్మల్ని కాంట్రాక్టర్గా చూడాలా, ఈ రోడ్డు వేసేటువంటి ప్రదాతలుగా మిమ్మల్ని చూస్తున్నాం, మిమ్మల్ని దాన కనుడుగా మిమ్మల్ని చూస్తున్నాం. ఈ రోడ్డు తొందరలోనే మా ప్రజల పాలిట శాపంగా మారిన ఈ రోడ్డు వేసే దాతలుగా మిమ్మల్ని చూస్తూ తప్పకుండా మీరు నిరంతరం ఈ రోడ్డు మీద ఉండి అతి తొందరలోనే ఈ రోడ్డు వేయండి అని చెప్పి మిమ్మల్ని మేము కోరుకుంటూ, ఏ ఒక్క సమస్య వచ్చినా, చింతాగత సమస్య వచ్చినా మా కార్యకర్తలు మీకు అండగా ఉంటారు, నేను అండగా ఉంటాను, ప్రభుత్వ అధికారులు అండగా ఉంటారు. ఏ ఒక్కరు మీ నుంచి ఏ ఒక్కటి ఆశించడం లేదు, ఆశించేదల్లా ఒక్క రోడ్డు తప్ప. దానికి మీరు నిమగ్నమై పని చేయండి అని చెప్పి కాంట్రాక్టర్లు కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన దగదత్తి మండలం ప్రజానికానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.